నంద్యాల జిల్లా శ్రీశైలం మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం పాదయాత్రగా వెళ్లే భక్తులకు ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అటవీ మార్గం గుండా వెళ్లడానికి అటవీ శాఖ వారు అనుమతులను మంజూరు చేయడమైనది. ఆత్మకూరు డిఎఫ్ విఘ్నేష్ అప్పావు భక్తులు ఈ విషయాన్ని గమనించి అందుకు తగ్గట్టుగా ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకుని పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని కన్నడ భక్తుల ద్వారా మీడియాకు తెలిపారు. ప్లాస్టిక్, సిగరెట్, పాన్, గుట్కా, తంబాకు, మద్యపానం లాంటివి పూర్తిగా నిషేధించారు. పాదయాత్ర ఆత్మకూరు దగ్గర ఉన్నటువంటి వెంకటాపురం నుంచి మొదలవుతుంది. కావున భక్తులు తమ వాహనాలను ఆత్మకూరు దగ్గర ఉన్నటువంటి చెక్పోస్ట్ వరకు తీసుకుని వెళ్లి అక్కడి నుంచి కాలినడకన బయలుదేరవలసి ఉంటుందని, అటవీ శాఖ మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు క్రూర మృగాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, గుంపులుగా వెళ్లాలి, ఒంటరిగా వెళ్లకూడదని అటవీ శాఖ అధికారులు భక్తులను హెచ్చరించారు. ఫిబ్రవరి 15వ తారీఖున వరకు వెంకటాపురం నుంచి వెంకಟಾಪುರದಿಂದ లోపల వెళ్ళడానికి పర్మిషన్ ఉంటాయి. ಕಾಡಿನ ಒಳಗಡೆ ಮಾರ್ಗವಾಗಿ ಶ್ರೀಶೈಲಕ್ಕೆ ತೆರಳಕ್ಕೆ ಪರ್ಮಿಷನ್ ಇದೆ. ಆ ಡೇಟ್ಗೆ ಮಾತ್ರ ಬರಬೇಕು. ಮಿಕ್ಕಂತ ಟೈಮಲ್ಲಿ ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳು ಯಾರು ಕೂಡ ಬರಬಾರ್ದು ಅಂತೇಳಿ ನಮ್ಮ ಫಾರೆಸ್ಟ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಆಫೀಸರ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ನಮ್ಮ ಸಾರ್ ಅವರು ವಿಘ್ನೇಶ್ವರ್ ಸಾರ್ ಅವರು ಕೂಡ ಆದೇಶನ ಹೊರಡಿಸಿದ್ದಾರೆ. ನ್ಯೂಸಲ್ಲಿ ಕೂಡ ಬಂದಿದೆ, ಪೇಪರಲ್ಲಿ ಕೂಡ ಬಂದಿದೆ. ಅದು ಎಲ್ಲರನ್ನ ఇంకొకటి వచ్చిన యాత్రికులు అందరూ కూడా ఏంటంటే అగ్గిపెట్టెలు, బీడీలు, సిగరెట్లు అన్ని తీసుకొని రాకూడదు. ಯಾರ್ಯಾರು ಭಕ್ತಾದಿಗಳು ಬರ್ತಾ ಇದ್ರಿ ಅಂತ ಎಲ್ಲಾ ಭಕ್ತಾದಿಗಳು ಕಡ್ಡಿ ಪೆಟ್ಟಿಗೆ, ಬೀಡಿ, ಸಿಗರೇಟು, ಈರ, ಇಮಲು, ಗುಟ್ಕಾ, ತಂಬಾಕು ಅಂತಹ ಮತ್ತೆ ಮದ್ಯಪಾನ ಇದು ಯಾವುದೇ ಒಂದು ವಸ್ತುಗಳನ್ನ ಕಾಡಿನ ಒಳಗಡೆ ತರಬಾರ್ದು. ಅದು ಒಂದು ಸಾರೋರು ಒಂದು ಆದೇಶ ಕೂಡ ಇದೆ. ನಾವೆಲ್ಲರೂ ಪರಿಸರನ ನಾವು ಸಂರಕ್ಷಣೆ ಮಾಡೋದು ನಮ್ಮ ಜವಾಬ್ದಾರಿ ಆದ್ರಿಂದ ನಾವೆಲ್ಲರೂ ಅದಕ್ಕೆ ಸಿದ್ಧರಿರಬೇಕು. సింగిల్ యూస్ ప్లాస్టిక్స్